మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది ద్వైస్తము. ఆ తరువాత ఎంట్రన్స్లో ఉన్న సుబ్రహ్మణ్యుడు. మోపిదేవి దర్శించిన కలుగు సకల సౌభాగ్యాలు. ముఖ్యంగా మోపిదేవి దేవస్థానం కృష్ణా జిల్లాలో ఉన్నది. అవనిగడ్డ నుంచి 3 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల లోపు వస్తుంది. పిల్లలు లేని వారు గనక అవనిగడ్డ దేవస్థానాన్ని సందర్శించి అక్కడ ఉన్న శివ నాగపుష్ప చెట్టుకి మొక్కి వస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారనే నమ్మకం. తప్పకుండా పిల్లలు సంతానం ఆలస్యం అవుతుంది అని బాధపడేవాళ్ళు తప్పకుండా మోపిదేవి దేవస్థానాన్ని సందర్శించండి. సందర్శించి ఒక మొక్కు మొక్కి మీరు వస్తే తప్పకుండా సంవత్సరం తిరిగేలోపు మీకు చక్కని సంతానం కలుగుతుంది. మోపిదేవి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనది. చాలా నాగదోషాలు ఉన్నవారు, సంతానం లేట్ అవుతుందని బాధపడేవారు సందర్శించినంత మాత్రానే వాళ్ళ నాగదోషాలు పోయి సంతానం కలిగి చాలా సంతోషంగా ఉంటారు. సుబ్రహ్మణ్యుని ఆరాధనే సకల సంపదలకి మూల కారణం. సుబ్రహ్మణ్యుడు ఇక్కడ విశేషమైన శక్తితో ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ నాగదోషం ఉన్నవాళ్ళు కనుక సందర్శించి సుబ్రహ్మణ్యునికి పాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా నాగదోషం పోయి జీవితంలో మార్పుని మీరు చాలా క్లియర్గా ఒక 10 to 15 డేస్లోనే 10 to 15 రోజుల్లోనే మీరు మీ అనుభవంలోకి వస్తుంది. ఆ దోషం తగ్గి దానివల్ల వచ్చే దుష్పరిణామాలు తగ్గుతూ మనకు మేలు జరగటం మనమే చిన్నగా రోజు రోజుకి గమనిస్తాం. అందువల్ల ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం. కృష్ణమ్మ ఒడ్డునే ఉంటుంది ఈ క్షేత్రం. తప్పకుండా ఈ మానసిక రుగ్మతులు, ధనానికి సంబంధించిన బాధలు, మానసిక అశాంతి, ఈ నాగదోషాలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేరు అని బాధపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ క్షేత్రం దర్శించండి. ఈ క్షేత్రం దర్శించినంత మాత్రానే ఖచ్చితంగా మీ బాధలకైతే ఫుల్ స్టాప్ పడుతుంది. చాలా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. సుబ్రహ్మణ్యుని ఆరాధన మనం రోజు చేసుకుంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగం కానీ చదివితే ఇంకా ఎంతో విశేషం. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క వ్యాధి ఉంటుంది. ఒక వంశానికి గుండెపోటు, ఒక వంశానికి షుగరు, ఒక్కొక్క వంశానికి బీపీ, ఒక్కొక్క వంశంలో సడన్గా యాక్సిడెంట్లు అయ్యి పోవడం, అలా ఇంకా ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క పాపం. ఆ పాపాలన్నీ తొలగిపోయి తర్వాత వచ్చే తరాలు ఖచ్చితంగా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా సుఖంగా ధనధాన్యంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన రోజు నుంచి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య భుజంగం ప్రతిరోజు చదవండి. మీ తరతరాలు వచ్చే తరాల బిడ్డలు ఏదైతే మీ వంశపార్యపరంగా వస్తున్న వ్యాధులు కానీ వంశపార్యపరంగా వస్తున్న ఏదన్నా ఇబ్బంది తొలగిపోయి తర్వాత తరాల వారు చక్కగా ఉంటారు. ఒక్కసారి మోపిదేవి దర్శించిన రోజు నుంచే సుబ్రహ్మణ్య భుజంగం చదవటం మొదలుపెట్టండి. మీ జీవితంలో చాలా మార్పుని అత్యంత త్వరగా మీరు గమనిస్తారు.
వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడిని మీరు దర్శించి మీ జీవితంలో సుఖ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు శివలింగాకారంలో ఉంటాడు. పక్కనే ఓ రంధ్రం కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చాలా శ్రద్ధగా గమనించి ఆ సుబ్రహ్మణ్యుని కృపకి పాత్రులవ్వండి. ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః.